#Ask Dr. Jonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జి సాయి వెంకట వరప్రసాద్. హాయ్ సార్, నేను ఒక క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను. సర్జరీలో నాకు గ్రాఫ్ట్స్ తీసేటప్పుడు బాగా బ్లీడింగ్ అవుతుంది అని హాఫ్ లో సర్జరీ ఆపేశారు. ఇప్పుడు నేను ఫర్దర్ కి ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ సార్. ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీకి మిమ్మల్ని చూస్ చేసుకునేటప్పుడు లేదా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీకి ముందుకు వెళ్తున్నప్పుడు మీ హాస్పిటల్లో మీకు ప్రత్యేకించి కొన్ని టెస్టులు అంటూ చేస్తారు. ఈ టెస్టుల్లో మీ బ్లీడింగ్ టైం ఎంత, మీ క్లాటింగ్ టైం ఎంత, మీ ఇంటర్నేషనల్ నార్మలైజ్ రేషియో అంటే INR అనేటువంటిది ఎంత ఉంది, ప్రోథ్రాంబిన్ టైము, APTT ఇటువంటివన్నీ ఒకసారి చెక్ చేసి వీటి లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా లేదా అనే దాన్ని నిర్ధారించుకుంటారు. ఒకసారి ఈ స్టెప్ జరిగిన తర్వాత పొరపాటున మీకే కనుక కొంచెం తక్కువ ఉండడం కానీ లేకపోతే ఈ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉండడం అయితే వాటికి సంబంధించి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడే మీకు సర్జరీ డేట్ అంటూ ఇస్తాం. అలా ఎటువంటి టెస్టులు లేకుండా కనుక మీకు సర్జరీ చేస్తున్నట్లయితే డెఫినెట్గా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆన్ టేబుల్ అంటే సర్జరీ జరుగుతున్నప్పుడే ఎప్పుడైనా ఇలా బ్లీడ్ అవుతుంది అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రాపర్ మెథడాలజీ ఉంది, ప్రాపర్ డ్రగ్స్ ఉన్నాయి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్కి అటువంటి సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలో చాలా బాగా తెలిసి ఉంటుంది. ఎప్పుడైతే ఇలా జరిగి మీకే కనుక సర్జరీ ఆపేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇమీడియట్గా మళ్ళీ మీరు సర్జరీకి వెళ్ళేదానికంటే మీకు ఎందుకు ఇలా బ్లీడింగ్ ఎక్కువైంది, మీ ఫ్యామిలీలో ఏమైనా బ్లీడింగ్ టెండెన్సీస్ ఉన్నాయా, మీకేమైనా బ్లీడింగ్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయా అనే వాటిని నిర్ధారించుకోవడానికి ఒక ప్రాపర్ ఇమ్యూనోహెమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దీని గురించి కూలంకుషంగా డిస్కస్ చేయడం అండ్ టెస్ట్ చేయించుకోవడం ఎంతైనా అవసరం. ఒకసారి ఈ టెస్ట్ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని మీకు కావాల్సిన డ్రగ్స్ అంటూ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మీ బ్లడ్ లెవెల్స్ మళ్ళీ నార్మల్కి వస్తాయో అప్పుడు ఒక టెస్ట్ గ్రాఫ్టింగ్ అంటూ సర్జరీ చేయొచ్చు. అంటే ఒక 100 గ్రాఫ్ట్లు మళ్ళీ ఒకసారి తీసేటప్పుడు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మీ బ్లీడింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, అర్లీగా క్లాట్ అవుతుందా లేదా అనేది. ఒకవేళ సక్సెస్ఫుల్ అయినట్లయితే డెఫినెట్గా మీకు ఫర్దర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మీకు జుట్టు లేని చోట హెయిర్ ఇంప్లాంట్ చేసుకొని మళ్ళీ ఒత్తైన జుట్టుని తెప్పించుకోవచ్చు.